హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు. టమాటా పప్పు సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను. ఓన్లీ మనము టమాటో ఉల్లిగడ్డ వేసి ఈ పప్పు అనేది నేను ప్రిపేర్ చేసినాను. ఓకేనా? ఎటువంటి మునంకాయలు అండ్ దోసకాయ సోరకాయ ఏది లేకుండా నేను టమాటా పప్పు అనేది అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఈ పప్పుకి ఏమేమి పదార్థాలు కావాలో నేను మీకు చూపిస్తాను. అండ్ మనము ఇప్పుడు పప్పు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు పప్పుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కందిపప్పు, ఒక గ్లాస్ పప్పుకి నేను 2 గ్లాసులు వాటర్ పోసి పప్పు అయితే మెత్తగా ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? అండ్ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆనియన్స్, కరివేపాకు, టమాటా పప్పు కదా, సో టమాటాలు కొంచెం మనము ఎక్కువే కట్ చేసుకోవాలి. నేనైతే 3 టమాటాలు కట్ చేసుకున్నాను. అండ్ పోపుకు కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. ఓకేనా? ఇవైతే మనకు కావాల్సిన పదార్థాలు పప్పుకి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టినాను రెడీగా. ఇప్పుడు ఆయిల్ అయితే నేను పప్పుకి సరిపడా ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ మనము వెల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చినాయి కదా, ఇప్పుడు మనము ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు. ఇప్పుడే జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి. ఇప్పుడు ఈ పోపు అనేది మంచిగా మనకి వేగాలి. ఇప్పుడు పోపు వేగింది కదా, మనము రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడే మనము టమాటాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇట్లా మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఒక 5 మినిట్స్ మనం ఆయిల్లో మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి మన టమాటాలు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి ఆయిల్లో. ఓకేనా? ఇట్లా టమాటా పప్పు చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ట్రై చేయండి. చూసిరు కదా, ఇట్లా మన టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఇట్లా మంచిగా మెత్తపడ్డాయి. ఓకేనా? ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి పప్పులో. ఇప్పుడే పప్పులో సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు 1 స్పూన్, కారము 2 స్పూన్స్. పప్పులో కారం తక్కువ ఉంటేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ధనియాల పొడి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం సాంబార్ పొడి వేయం కదా, ధనియాల పొడి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ మంచిగా ఇట్లా మనము మిక్స్ చేసుకుందాం. టమాటో ఉల్లిగడ్డ మెత్తగా ఉడకనివ్వద్దు, ఎందుకంటే ఇది టమాటా పప్పు కదా, టమాటాలు కొంచెం మెత్త పడితే చాలు. ఓకేనా? ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇది ఇట్లా ఆయిల్లో మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు మన ఉల్లిగడ్డలు టమాటాలు అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి. ఓకేనా? చూడండి, ఇట్లా ఫ్రై అయితే చాలు, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఇప్పుడు మనము పప్పు అనేది ఉడికిచ్చి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలి పప్పు. ఇప్పుడు ఇట్లా ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు మన పప్పు యాడ్ చేసిన తర్వాత ఇట్లా ఉడుకుతుంది. ఓకేనా. ఇప్పుడు మనము చింతపండు నీళ్ళు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చింతపండు రెడీగా పిసికి పెట్టినాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఇట్లా మంచిగా మనము మిక్స్ చేసుకుందాం. ఒకవేళ మీకు థిక్నెస్ అంటే పప్పు చిక్కదనం ఎంత కావాలో అంత వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. నేనైతే ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, 1 గ్లాసు. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నాకైతే చాలు, ఇంత చిక్కగా ఉంటే చాలు. ఇంకా కొంచెం సేపు మనము మరిగిస్తాం కదా, ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత పప్పు అనేది చిక్కగా అవుతుంది. ఓకేనా. ఇప్పుడైతే మనము మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా మనము పప్పు అనేది మరిగించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల నుంచి మన పప్పు అయితే మస్తు అంటే మస్తు మరుగుతుంది. ఓకేనా. ఒకసారి కలిపి చూద్దాం. పప్పు అయితే మంచిగా మరుగుతూ ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా. 10 నిమిషాల నుంచి అయితే నేను మంచిగా మరిగించినాను. ఓకేనా. టమాటాలు, ఉల్లిగడ్డ ఇట్లుంటే చాలు. ఉల్లిగడ్డ కూడా పప్పు మనము తినేటప్పుడు మంచిగా ఇట్లా అంచుకి టమాటాలు, ఉల్లిగడ్డలు మంచిగా అనిపిస్తుంది. ఓకేనా. ఈ రెసిపీ కూడా మీరు అందరూ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.